సమతా కుంభ 2026 బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకల్లో నిన్న గద్యత్రయ పారాయణం, సామూహిక లక్ష్మీ పూజ జరిగాయి. గద్యత్రయ పారాయణం చేసిన వారికి ఆ దేవి అనుగ్రహాన్ని పొందినంత పుణ్యం. ఆ స్తోత్రం వింటేనే చాలు మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఈ రోజు 9వ రోజు అత్యంత విశేషమైన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవంలో స్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు. భగవంతుడు తెప్పోత్సవాన్ని చేస్తాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి కూర్మావతారం మీద స్వామి శ్రీరామచంద్రుడు అధిష్ఠితుడై 108 దివ్యదేశాల్లో మొదటిది, మధ్యది, చివరిది 3 దివ్యదేశాలు. అంటే మొదటిది శ్రీరంగం, చివరిది శ్రీవైకుంఠం, మధ్యలోది నమ్మాళ్వార్లు అనేటటువంటి ప్రముఖమైన ఆళ్వార్లు ఉండేటటువంటి ఆదినాథ పెరుమాళ్ళ యొక్క ఆలయం. ఈ 3 సన్నిధుల నుంచి పెరుమాళ్ళు ఆ కూర్మం మీద వేంచేసి ఉండి వాహన సేవలో అక్కడికి వేంచేసి తెప్పోత్సవం జరుగుతుంది. త్రిదండి చిన్నజీయర్ స్వామి మార్గనిర్దేశంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. అనంతరం 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గద్యత్రయ పారాయణం జరిగింది. శ్రీ రామానుజాచార్యుల కృతులైన శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం పారాయణంతో భక్తులు పరవశించారు. గద్యత్రయతో పాటు సామూహిక లక్ష్మీ పూజ నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి స్వయంగా పూజలో పాల్గొన్న వారికి లక్ష్మీదేవి రూపం అందించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పూజ చేయడం ద్వారా అన్ని శుభాలే కలుగుతాయి. సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ఈ లక్ష్మీ పూజను నిర్వహించారు. ఈసారి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ రావడం మరో విశేషం. నిన్న రాత్రి సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ నిర్వహించారు. 91 నుంచి 108 దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. గరుడ వాహనదారుడైన ఒక్క స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యప్రదం. అలాంటిది 18 గరుడ వాహనాలపై 18 దివ్య దేశాల్లో ఉండే స్వామిని సేవించుకోవడం అంటే ఆచార్యుల దివ్య సంకల్పమే అంటారు. గరుడ సేవల అనంతరం గరుడ వాహన సేవల్లో పాల్గొన్న ప్రధాన అర్చకులకు, ఋత్వికులకు, వేద పండితులకు, గరుడ వాహన సేవల్లో పాల్గొన్న సేవకులను మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు సత్కరించారు.